మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కు సంబంధం ఏముంది అన్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా నీతిమాలిన రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా అని నిలదీశారు. అతి తెలివి మంత్రి గారంటూ ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకని ప్రశ్నించారు. మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను, మా వాళ్లని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోందని చెప్పారు. మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు. ఎక్స్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందన్నారు. అరికెపూడి గాంధీనే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెబుతున్నారని అన్నారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలని కేటీఆర్కు సూచించారు. తమ పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు తెలివి గలవారో ప్రజలే చెప్తారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో.